స్థానిక సంస్థల ఎన్నికలకు ఉద్యమంలాగా సన్నద్ధం కావాలని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేద్దామని తన నాయకత్వాన్ని నమ్ముకొని వచ్చిన కౌన్సిలర్లందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నామని, ఎల్లవేళలా అండగా ఉంటామని తెలిపారు. పట్టణంలోని ప్రజాసేవా భవన్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు కేఎస్ఆర్. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. అనుసరించాల్సిన వ్యూహాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఆదిలాబాదు బిడ్డల్లో త్యాగగుణం ఉందని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఖచ్చితంగా ఉంటుందని భరోసా కల్పించారు ఆయన. కాంగ్రెస్ పార్టీ కన్న తల్లి లాంటిదని, తాను కాంట్రాక్టర్ల మనిషిని కాదని, పేదల మనిషిని చెప్పారు కేసీఆర్. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డులు మనమే గెలవాలన్నారు. పాయలిశంకర్, జోగురామన్న ఇద్దరు ఒకటేనని, వారిరువురు కలిసి మున్సిపల్ వైస్ చైర్మన్ను గద్దె దించాలని కుట్ర చేస్తున్నారన్నారు. కానీ వారు తీసిన గోతులు వారే పడతారన్నారు. వారు అడిగితే వైస్ చైర్మన్ పదవిని జహీర్ రంజాని విసిరేసి వస్తూ ఉండేవారని చెప్పారు. నోటి కాడి కూడు లాక్కోవాలని రెండు పార్టీల వారు చూస్తున్నారని చెప్పారు ఆయన. అవిశ్వాస తీర్మానం తర్వాత ఆదిలాబాదు ప్రజలకు ఏవి పాలు ఏవి నీలో తెలుస్తాయన్నారు. తనకు అవినీతి రాజకీయాలు తెలియవని చెప్పారు కేఎస్ఆర్. తాను ఉన్నంత వరకు సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయని చెప్తారు. ఇక ఎన్నికలకు సిద్ధం కావాలని, వారిని గెలిపించుకున్న బాధ్యతను తాను తీసుకుంటారని భరోసానిచ్చారు కేఎస్ఆర్. ఇక ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కౌన్సిలర్లు, నియోజకవర్గంలోని పలు గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు. పేదల గడపన పొద్దునువై వెలుగులు పంచుతవో, ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతవో, పోరాటాల జెండనువై సమరం నడుపుతవో, ఆయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో, బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు, సీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా, కంది సీనన్న మాకు నువ్వే కొండంట, సీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా, కంది సీనన్న మాకు నువ్వే కొండంట. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు, పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకులు మార్చుటకై పయనం గట్టినవు, ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్న, ఉద్యమ కాగడమైనావో కంది సీనన్న, ఊరు కూరున హోరు నువ్వై ఓ సీనన్న, గుండె గుండెను తట్టినావు కంది సీనన్న, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు, సీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా, కంది సీనన్న మాకు నువ్వే కొండంట, సీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా, కంది సీనన్న మాకు నువ్వే కొండంట. బంధం కలిపి నువ్వు పిలిసే పిలుపులో అమ్మతనం, బాధ్యతలెన్నో మోస్తూ మాకై నిలిచావు నిత్యం, బంధము కలిపి నువ్వు పిలిసే పిలుపులో అమ్మతనం, బాధ్యతలెన్నో మోస్తూ మాకై నిలిచావు నిత్యం, పేదల గుండెకు సప్పుడువే మా
అదరని బెదరని రక్తమది నడవదురాట నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట అదరని బెదరని రక్తమది నడవదురాట నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట రాహుల్ గాంధీ బాటల్లో అన్నా సీనన్న రణరంగం చేయగ వచ్చాడో కంది సీనన్న రావణ రాజ్యం కూల్చేసి అన్నా సీనన్న పేదలకు పట్టం కడతాడో కంది సీనన్న కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు సీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా కంది సీనన్న మాకు నువ్వే కొండంత సీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా కంది సీనన్న మాకు నువ్వే కొండంత శ్రీనివాస రెడ్డన్న జనమంతా నీ వెంట మా కంది సీనన్న ఇక గెలుపే నీదంట శ్రీనివాస రెడ్డన్న జనమంతా నీ వెంట మా కంది సీనన్న ఇక గెలుపే నీదంట ఈ బిడ్డని మైనారిటీ సోదరుడు ఈ బిడ్డని మున్సిపాలిటీ పీఠం మీద నుంచి దించేయాలని జోగురామన్న కంకణం కట్టుకున్నాడు. అది కూడా బీజేపీ మద్దతుతోని. వా శబాష్ జోగురామన్న. ఏం చేసిండు తెలుసా జోగురామన్న? ఏ రోజైతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిండో అదే రోజు జోగురామన్న మంచిగా దుకాణంలోకి పోయి ఒక ఉరితాడు కలుసుకున్నాడు. ఇక రేపు వేసుకుంటాడు 18వ తారీఖు నాడు ఉరితాడు. జోగురామన్న జహీర్ రంజానీ గారిని నువ్వు గనక పీఠం మీదకి వెళ్ళి దించితే 40,000 ఓట్ల మైనార్టీ సోదరులందరూ కూడా 40,000 మంది నీకు గోరీ కట్టడం తప్పనిసరిగా జోగురామన్నకు గోరీ కట్టి పొందబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. అది బీజేపీ మద్దతుతో మైనార్టీ సోదరులకి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నదా? పాపం ప్రస్తుతం ఉన్నదా? ఉప మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నదా? మండలాధ్యక్షులు ఉన్నారా? ఉప మండలాధ్యక్షులు ఉన్నారా? జడ్పీటీసీలు ఉన్నారా? వాళ్ళకు ఉన్నది ఒక్కడికి వైస్ చైర్మన్ పదవి. దీన్ని కూడా గుంజేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు జోగురామన్ అంటే ఇక అర్థం చేసుకోండి. తప్ప 40,000 ఓట్లు, దాదాపు 1,00,000కు పైగా జనాభా ఉన్నటువంటి ప్రజలు ఒక్క చిన్న పదవి చూసి ఓర్చుకోలేకపోతున్నాడంటే మరి జోగురామన్న నీ రాజకీయ జీవితానికి నువ్వు గోరీ కట్టుకుంటున్నావు, ఉరితాడు తెచ్చుకున్నావు, సంతకాలు విడిపించుకున్నావు. 18వ తారీఖు నాడు ప్రజలు నీకు ఊరేసుడు ఖాయం. ఇంకా నువ్వు ఆదిలాబాద్ రాజకీయాలను నువ్వు కనిపించవు జోగురామన్న. ఏ బీజేపీతోనైతే నువ్వు సంతకాలు పెట్టించి ఒకటే పేపర్ మీద బీజేపీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కలిసి సంతకం పెట్టిరు. జోగురామన్న అవి సంతకాలు కావు, నీ మరణ శాసనము, డెత్ సెంటెన్స్. ఇట్స్ ఎ డెత్ సెంటెన్స్ టు జోగురామన్న. గుర్తుపెట్టుకోండి జోగురామన్న, కాలం ఎప్పుడు ఒకటే తీరుండదు. మంత్రి పదవి చేసినావు, 4 సార్లు ఎమ్మెల్యే చేసినావు. ఈ బిడ్డను దించేస్తే నీకేమొస్తుంది? ఏమొస్తుంది జోగురామన్న నీకు? ఇదే నీ పాపపు మాటలు గనక నిజంగానే మా జహీర్ భాయ్ని పిలిచి జహీర్ రంజానీ గారు వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేయండి అని 10 మంది ముంగాట నువ్వు ఒక్కరిని పిలిచి అడిగింటే నీ మొఖాన కొట్టి రాజీనామాని మొఖాన కొట్టి వచ్చినోడి బిడ్డ. దానికోసం బీజేపీతో అక్రమ సంబంధం కలుపుకొని, బీజేపీ కౌన్సిలర్లు కలుపుకొని, బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇద్దరు కలిసి ఒక మైనారిటీ బిడ్డను గద్దె దించితే గనక సోదరులు ఊరుకుంటారు. వాళ్ళకు ఉన్నదే ఒక పదవి. మన మెజారిటీ వర్గాలు అన్ని పదవులు తీసుకుంటున్నాం కదా, ఈ పదవిని కూడా బతకనియద్దాలని. ఇది కూడా నోటికాడి కూడా లాక్కుందామా? ఇది కూడా బతకద్దాలు. ఇప్పటికే వాడు పాయల్ శంకర్ పిస వేసుకుంటా రోడ్ల మీద పండ్లు అమ్ముకునేటోళ్ళు, పువ్వులు అమ్ముకునేటోళ్ళు, जो फूल बेचता है, जो फल बेचता, उनको भी उसका जीवन వాళ్ళ నోటి కాడి కూడి గుంజుకుందామని ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏమిరా పాయల్ శంకర్, ఇంత బతికి పేదోళ్ళ పొట్ట కొడితే కనుక నీకు రేపు తిండి ఎట్లా పోతుంది?
మన అందరిలో ఉన్నది ఒకటే రక్తం, అందరం ఒకటే, అవునా? భారతదేశమే గంగా జమున తహజీబ్తోని 1000 ఏళ్ల నుంచి హిందువులు, ముస్లింలు, సిక్కులు, మైనారిటీలు, ఇసాయిలు అందరం కలిసిమెలిసి ఉన్నటువంటి ఈ సంస్కృతిని చెడగొట్టడం జోగు రామన్న గారు, పాయల్ శంకర్ గారు, ఇది మీకు మాత్రమే సాధ్యమైంది. కానీ ఆదిలాబాద్ ప్రజలు ఏ ఎన్నికైనా, ఏ ప్లాట్ఫామ్ అయినా, ఏ వేదికైనా మీకు సరైనటువంటి బుద్ధి చెప్పడానికి తయారుగా ఉన్నారు. కంది శ్రీనివాసరెడ్డి ఇన్ని రోజులు మీరు అవిశ్వాసం పెట్టినప్పటి నుంచి ఖాళీగా ఉన్నారనుకుంటున్నారేమో బిడ్డ. మీ మరణ శాసనం మీరే రాసుకొని ఉంటే, నీ తల నువ్వే చెప్పుకుంటారంటే ఇంకా నేనేం చేస్తా? జోగురామన్న తల జోగురామరెడ్డి అనుకుంటా అంటున్నాడు. పోయిండు ఉరితాడు కొనుక్కున్నాడు, చెట్టు కూరేసుకుంటా, ఫ్యాన్ కూరేసుకుంటా అంటున్నాడు. ఇంకా నేనేం చేయాలి? రామరెడ్డే ఊరేసుకుంటా అంటున్నాడు రాజకీయ జీవితాన్ని. ఒక్కసారి ఆలోచన చేయండి. మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళందరూ కూడా మన బిడ్డలే. నా ఆహ్వానం మీదనే వచ్చిండ్రు వారు. నేనే పార్టీలోకి వారిని ఆహ్వానించిన. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆదిలాబాద్ మనందరిది. మనం అందరం కలిసి ఆదిలాబాద్ని అభివృద్ధి చేసుకోవాలా. ఆదిలాబాద్ గరీబోళ్ళది, పేద ప్రజలది. ఆదిలాబాద్ మీలాంటి దొరలది కాదు. మీ కడుపు నిండింది జోగు రామన్న గారు. ఇట్లాంటి చిన్న వ్యక్తుల్ని, చిన్న పదవుల్లో ఉన్న వాళ్ళ నోటికాడి కూడు లాక్కుంటే ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారు బిడ్డ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే మీ అందరికి కూడా నేను చెప్పదలుచుకున్న, గత ఈ అవిశ్వాస తీర్మానం తర్వాత 18వ తారీఖు నాడు అవిశ్వాస తీర్మానం అయిన తర్వాత ఆదిలాబాద్ ప్రజలకి పాలేవో నీళ్ళేవో తెలిసిపోతుంది. ఎవరు పేద ప్రజలకి, గరీబోళ్ళకి అన్యాయం చేస్తున్నారు, ఎవరిది అక్రమ సంబంధం, ఎవరిది చీకటి సంబంధం, ఎవరు ప్రజల్ని ఇన్ని రోజులుగా దాగుడు మూతలు ఆడుకుంటూ ప్రజల్ని మోసం చేసిండ్రో నేను ఎప్పుడు చెప్పినా మీకు. నేను బహిరంగంగా మీ అందరికి చెప్పిన, జోగు రామన్న, పాయల్ శంకరు, బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని. అవి నిజం కాబోతా ఉన్నాయి. ఇంకొకటి కూడా మీకు బహిరంగంగా నేను చెప్తా ఉన్నా, జోగు రామన్న గారు తట్టా ఉట్ట సర్దుకుంటున్నారట బీజేపీ పార్టీలోకి పోవాలని. కేంద్రం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కాపాడుతుంది. ఇప్పుడు జోగురామ్ మీకు ఇప్పుడు అర్థమైందా? ఒక మైనారిటీ సోదరుని తీసుకొని బలిపీఠం మీద పెట్టిండి. ఎందుకు చెప్పన్నా? ఎప్పుడైనా కానీ ఈయన బీజేపీ వైపు మొగ్గు చూపుతాడట, బీజేపీలో జాయిన్ అవుతాడట. ఇది నేనంటున్న మాట కాదు, ఆదిలాబాద్లో ప్రజలు అంటున్నటువంటి మాట. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రేపు ఏ ఎలక్షన్ జరిగినా మనకు బీజేపీకే పోరాటం ఉంటుంది. బీఆర్ఎస్ అనేది కథమైంది. జోగు రామన్న రాజకీయ జీవితం కూడా కథమైంది. మనం ఎవ్వరం కూడా అధైర్యపడాల్సినటువంటి పని లేదు. తప్పకుండా మనం కాంగ్రెస్ పార్టీని ఒక అద్భుతమైనటువంటి శక్తిగా తీర్చిదిద్దుకుందాం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ గుండెల్ని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళా, బయట అనేటోడు అంటాడు, నేను జగమొండిని 30 ఏళ్ళు ఎక్కడికి పోను, నా ఆరోగ్యం బాగున్నంతసేపు ఎక్కడికి పోయాను. ఇదే మీతోనే ఉంటా, మిమ్మల్ని బలోపేతం చేస్తా. మీ పిల్లగాళ్ళకి నేనేం చెప్పినా, ఎట్టి పరిస్థితులు ఇక్కడ ఒక పరిశ్రమను తీసుకొద్దాము, ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిద్దాము. పెద్దలు మీ అందరి సహకారంతో, ప్రాణ సమానమైన కార్యకర్తల సహకారంతో ఆదిలాబాద్ని అభివృద్ధి చేసుకునేంత వరకు నేను ఎక్కడికి పోను. మీరు ఏ రూమర్లు నమ్మద్దు. జపాన్కి పోయినా, సింగపూర్కి పోయినా, అమెరికాకు పోయినా నా పుట్టిన గడ్డ ఇది, నేను ఈడికి రాక తప్పది. మన ఆదిలాబాద్ ప్రజలు మంచిగా ఉండాలా. అన్నదానం ఆగది, అంబులెన్స్ సర్వీసులు ఆగాయి. నిరంతరం మన దేవుడి దయతో మన జీవన నదిలాగా ఉన్నది. మనం పైసలు తీసుకొని మనం రాజకీయాల్లో ఖర్చు పెట్టే కొద్దీ మళ్ళీ జల ఊరుతూ ఉన్నది. అవునా కాదు? అది మన దేవుడిచ్చిన వరము. మనం ఎవరి పాయల్ శంకర్ లాగా ఆని భూమి వేసుకొని ఈయన భూమి వేసుకొని ఈయన భూమి వేసుకొని ఆని భూమి వేసుకొని తినేది లేదు. జోగు రామన్న తీరు ఆని ట్రాన్స్ఫరు ఈయన ట్రాన్స్ఫరు, ఈయన జీతం పైసలు ఆని జీతం పైసలు వేసుకొని తినే అవసరం లేదు. దేవుడు మనకు ఆనందం ఇచ్చిండు. మనం బరాబర్ ఇక్కడ రాజకీయాలు చేయడానికి ఉన్నాం. వచ్చే 30 సంవత్సరాలు
రాజకీయ భవిష్యత్తు మనదే. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దాం, రేవంత్ రెడ్డి అన్న నాయకత్వాన్ని బలోపేతం చేద్దాం. మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీని బలమైనటువంటి శక్తిగా తీర్చిదిద్దాం. ఎన్నికలు ఏవైనా సర్పంచ్ ఎలక్షన్లకు ఉద్యమం లాగా ప్రిపేర్ కండి, తయారు కండి. ఎంపీటీ సెలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు, జడ్పీటీ సెలక్షన్లు, మండల అధ్యక్షుల ఎలక్షన్లు, మున్సిపాలిటీ ఎలక్షన్లు అన్నీ ఒకటేసారి వస్తాయి. మళ్ళీ ఎలక్షన్ల పండుగ వస్తుంది. అందరూ సిద్ధంగా ఉండండి. ఎవరైనా కూడా ఎవరికి ఏ సమస్య రాకుండా మంచి వ్యక్తులందరికీ కూడా అందరినీ కూడా ప్లానింగ్ చేసి మిమ్మల్ని గెలిపించుకునేటువంటి బాధ్యత నేను ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ తీసుకుంటాం. మీరందరూ కూడా మరొకసారి నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ఒకసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ నాయకత్వం, దేశానికి కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి నాయకత్వం, జై కాంగ్రెస్.